నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. మొదటి బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గోవా అగ్ని ప్రమాదం, పోలీసుల ఉచ్చులో లూత్రా బ్రదర్స్. రష్యా ఉక్రెయిన్ శాంతి ప్రతిపాదనలు, జెలెన్స్కీ కొత్త ప్లాన్. $1.15 లక్షల కోట్ల రుణాలు మాఫీ, కేంద్ర ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి వెల్లడి. ప్రభుత్వ రంగ బ్యాంకులు గడిచిన 5.5 ఏళ్ల కాలంలో 6.15 లక్షల కోట్ల విలువైన రుణాలను మాఫీ చేశాయి. ఓ సభ్యుడి ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి దీనిపై లోక్సభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆర్బీఐ డేటా ప్రకారం గత 5 ఆర్థిక సంవత్సరాలతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 30 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు 6,15,647 కోట్ల మేర రుణాలను మాఫీ చేశాయని వెల్లడించారు. వసూలు కాని మొండి రుణాలను బ్యాంకులు నిబంధనల మేరకు మాఫీ చేస్తాయని వివరించారు. అయినప్పటికీ అలా మాఫీ చేసిన రుణాలు వసూలుకు అవి చర్యలు కొనసాగిస్తాయని చెప్పారు. ఆదాయ పన్ను చట్టం 2025 కింద కొత్త పన్ను రిటర్నుల పత్రాలను 2027-28 ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే నోటిఫై చేయనున్నట్లు మరో ప్రశ్నకు సమాధానంగా లోక్సభకు వెల్లడించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రతిపాదనల విషయంలో అధ్యక్షుడు జెలెన్స్కీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యుద్ధం ముగింపునకు సంబంధించిన కొత్త శాంతి ప్రతిపాదనను అమెరికాకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జెలెన్స్కీ తాజాగా వెల్లడించారు. 2 దేశాల మధ్య 20 పాయింట్ల ప్రణాళికలకు చివరి మెరుగులు దిద్దుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా వీడియోలో మాట్లాడుతూ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగించే దిశగా 20 పాయింట్ల ప్రణాళికకు చివరి మెరుగులు దిద్దుతున్నామని, త్వరలోనే అమెరికాకు అందజేస్తామని తెలిపారు. యుద్ధం తర్వాత ఉక్రెయిన్ పునర్నిర్మాణం, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన విస్తృత ప్రణాళికపై ఇరు దేశాలు చర్చిస్తాయని చెప్పారు. అయితే గురువారం జరగనున్న 30 దేశాల నాయకుల వీడియో సమావేశానికి జెలెన్స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇటీవల గోవాలోని నైట్ క్లబ్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం కేసులో ప్రధాన నిందితులైన సౌరభ్, గౌరవ్ లూత్రా సోదరులపై గోవా పోలీసులు ఉచ్చు బిగించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే దేశం విడిచి థాయిలాండ్ కు పారిపోయిన లూత్రా బ్రదర్స్ పాస్పోర్ట్లను పోలీసులు సస్పెండ్ చేశారు. 1967 పాస్పోర్ట్ చట్టంలోని సెక్షన్ 10A నిబంధనల ప్రకారం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ చర్యకు మద్దతు పలికింది. దీంతో లూత్రా బ్రదర్స్ విదేశాలకు ప్రయాణించకుండా అడ్డుకట్టపడింది. లూత్రా సోదరులు డిసెంబర్ 7వ తారీఖున తెల్లవారుజామున 1:15 వారు మేక్ మై ట్రిప్ లో లాగిన్ అయ్యి విమాన టికెట్లను బుక్ చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. ఇమిగ్రేషన్ రికార్డుల ప్రకారం ఇద్దరు అదే రోజు ఉదయం 5:30 ఇండిగో విమానం 6E1073లో ఢిల్లీ నుంచి నేరుగా థాయిలాండ్ కు వెళ్లిపోయారని వెల్లడైంది. ఈ దుర్ఘటనలో మరణించిన 25 మందిలో 20 మంది క్లబ్ సిబ్బంది, 5 పర్యాటకులు ఉన్నారు. ప్రస్తుతం థాయిలాండ్ లోని ఫుకెట్ లో తలదాచుకున్న లూత్రా బ్రదర్స్ లుక్అవుట్ నోటీసులు, ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసును ఎదుర్కొంటున్నారు. ఇంతలో గోవా పోలీసులు నైట్ క్లబ్ యజమానులతో ఒకరైన అజయ్ గుప్తాను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ తాను లూత్రాలతో కేవలం స్లీపింగ్ పార్ట్నర్స్ ను మాత్రమేనని తెలిపారు. కాగా క్రిమినల్ కేసుల్లో నిందితులు దేశం విడిచి పారిపోకుండా నిరోధించేందుకు పాస్పోర్ట్లు సస్పెండ్ చేశారు. వీటిని తిరిగి యాక్టివేట్ చేయడానికి చట్టపరమైన విధానాలు అనుసరించవలసి ఉంటుంది. జూబ్లీ హిల్స్ లాంటి మహానగరాల్లో జరిగిన ఎన్నికల్లో వాడిన ఎల్ఈడి స్ట్రీట్ వాకర్స్ తో ఏజెన్సీ ప్రాంతాలలో జరిగే స్థానిక ఎన్నికల ప్రచారంలో వాడుతూ కొత్త పుంతలు తొక్కుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన బేతం విజయలక్ష్మి ఎల్ఈడి స్ట్రీట్ వాకర్స్ ప్లకార్డులతో తన ఫోటోతో పాటు ఎన్నికల గుర్తు బ్యాట్ ను ప్రదర్శిస్తూ సరికొత్తగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లో కాంతివంతమైన ఎల్ఈడి స్ట్రీట్ వాకర్స్ తో ఇంటింటికి తిరుగుతూ ఓటును అభ్యర్థించారు. ఈ వినూత్న ప్రచారం స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే తనను సర్పంచ్గా గెలిపిస్తే వినాయకపురం గ్రామ పంచాయతీలో వీధి లైట్ల సమస్యను పరిష్కరిస్తానని, గ్రామ పంచాయతీలో ఎల్ఈడి లైట్లతో వెలుగులు నింపుతానని తెలిపేందుకే ఈ విధంగా ఎల్ఈడీలతో ప్రచారానికి తెరతీసినట్లు సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి బేతం విజయలక్ష్మి తెలిపారు. ఈ నూతన ఒరవడి ఎన్నికల ప్రచారాన్ని స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు.
జై విజయలక్ష్మి విజయ విజయలక్ష్మి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ లోని 4 మండలాల్లో తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమై సజావుగా సాగుతోంది. వెల్దండ మండల కంపగండ్లలో పోలింగ్ కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. వెల్దండ మండలం కుప్పగండ గ్రామ పంచాయతీలోని 10వ వార్డులో బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థికి గుర్తు ముద్రించకపోవడంతోనే కొద్దిసేపు నిలిచిపోయిన పోలింగ్ తో గందరగోళం ఏర్పడింది. ఈ వార్డుల్లో 4 అభ్యర్థులు పోటీ చేయగా 3 అభ్యర్థులకు ఎన్నికల సంఘం ముద్రించిన బ్యాలెట్ పేపర్ పైన 4 పోటీలో ఉండగా 3కి ఎన్నికల గుర్తులు మాత్రమే ముద్రించారు. 4వ అభ్యర్థి డేరాంగుల మాధమ్మకు కేటాయించిన గుర్తు బ్యాలెట్ పేపర్ పైన ముద్రించకపోవడం గమనించినటువంటి అభ్యర్థి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఈ వార్డుల్లో 161 మంది ఓటర్లు ఉండగా అప్పటికే 12 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తీరా అభ్యర్థి యాదమ్మ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాగా బ్యాలెట్ పత్రంలో తన గుర్తు లేకపోవడంతో అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పరిశీలించి ఓటింగ్ ను నిలిపివేశారు. ఆ తర్వాత పోలింగ్ ను కొనసాగించారు. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ ఫ్లిగ్లీపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కోట ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ అభ్యర్థులుగా మొత్తం 6 నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణ చివరి రోజు మంగళవారం బరిలో ఉన్న 5 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దాంతో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి కోట ప్రభాకర్ రెడ్డి సర్పంచ్ గా ఏకగ్రీవమయ్యారు. 8 వార్డులకు 3 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 5 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మా ఊరి పెద్దలంతా కూర్చొని నిర్ణయించి ఎవరైతే బాగా ఊరిని డెవలప్మెంట్ చేస్తారని వాళ్ళందరూ నిర్ణయించడం జరిగింది. దాన్ని నన్ను ఎన్నుకున్నారు. ఊర్లో ఎన్నుకుని అందరూ ఏకగ్రీయంగా నన్ను చేసుకోవడం జరిగింది. మా ఊరి ప్రజలకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వారు నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు వారి రుణం తీర్చుకుంటాను. వారి సహకారాలతోటి నా సహకారంతో ప్రతి ఒక్కరు చేసుకుంటాము, డెవలప్మెంట్ చేసుకుంటాము మా ఊరిని. అదేవిధంగా మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు సహకారాలతోటి నేను ప్రతి ఒక్కటి ముందుకు పోతాను. మా ఎమ్మెల్యే గారు పదే చెప్తారు, ఊరి డెవలప్మెంట్ కోసము నా నుంచి ఏ సహకారాలు కావాలన్నా నేను ఇస్తానని చెప్పినాడు. కాబట్టి మా ఊరు డెవలప్మెంట్ కోసము, పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ కోసము నేను చేస్తానని మా ఊరు ప్రజలు, చిన్నలు పెద్దలు అందరికీ నా యొక్క ధన్యవాదాలు, నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకున్నందుకు. అదే విధంగా మా ఊర్లో 8 వార్డులు ఉన్నాయండి, 3 కూడా ఏకగ్రీయంగా ఎన్నుకున్నాము. అది వారికి కూడా ఊరి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకా 5 వార్డులు ఉన్నాయండి, అవి ఎలక్షన్ 17 తారీఖు నడుస్తుంది. కాబట్టి ఎలాంటి సమస్యలు మా ఊర్లో రోడ్లు డ్రైనేజ్ బాగున్నాయండి. రోడ్డు సమస్య ఉంది, కొన్ని సీసీ రోడ్లు లేవు. అదే విధంగా కొద్ది డ్రైనేజ్ సమస్య ఉన్నది, లైట్లు, వీధి లైట్లు, ప్రతి ఒక్కటి ఊరికి కావాల్సిన ప్రతి ఒక్కటి ఏ ప్రాబ్లం ఉన్నా మేము కలిసి కట్టుగా చేసుకొని ముందుకు పోతామండి. ఏ ప్రాబ్లం ఉన్నా కూర్చొని పెద్దలు ఏ విధంగా అయితే అందరూ ఒకతన కూర్చొని ఏ విధంగా ఏకగ్రీవంగా చేసినారో అదే విధంగా అందరం కూర్చొని డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరి సహకారాలు తీసుకొని ముందుకు పోతామండి. మా ఊర్లో ప్రతి ఒక్క సమస్య ఏదున్నా కూర్చి చేసుకుంటామండి మేము. ఇందే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇళ్ళని పథకాలు పెట్టింది. మా ఊర్లో 16 శాంక్షన్ అయినాయండి. ఇంకా లేని వారికి కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో, సీఎం గారి సహకారంతో లేని వాళ్ళకి ప్రతి ఒక్కటి, అర్హులకు ప్రతి ఒక్కటి ఇల్లు ఇప్పించడానికి నేను సహకారం చేస్తాము. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. వాళ్ళకు కూడా ఇప్పించే అవకాశం మాకుంది. కాబట్టి మా రూలింగ్ గవర్నమెంట్, నేను కాంగ్రెస్ అభ్యర్థిని కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పిస్తాను. అదే పెన్షన్లు కూడా చాలా మందికి ఎప్పుడో చాలా ఏళ్ల కింద లేని పెన్షన్లు కూడా ఇప్పుడు ఇప్పిస్తామండి. మాకు గవర్నమెంట్ నుంచి, ఎమ్మెల్యే గారి నుంచి చెప్పారు, మీకు ఏమున్నాయి ఊర్లో మీకు ఇప్పిస్తాను, మీకు చేపిస్తాను అన్నాడు. మాకు ఒక ఆశీర్వాదం చేసినాడు. కాబట్టి మా ఊరోళ్ళు కూడా అదే నమ్మినారు. సరే ఈయనైతే చేయగలడు అని చెప్పిండ్రు. ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండ్రు, ప్రభాకర్ చేసుకోండి అని చెప్పినారు. వాళ్ళ సహకారం ఉంది. మేము ప్రతి ఒక్క డెవలప్మెంట్ మా ఊరికి కావాల్సిన మా పికిలిపురం గ్రామాన్ని మా నియోజకవర్గంలో ఆదర్శ గ్రామంగా దిద్దాలని నా యొక్క కోరిక అండి. లాస్ట్ టైం కూడా నేను పోటీ చేశాను, తక్కువ ఓట్లో ఓడిపోయినాము. ఈసారి కంపల్సరీ ఊరోళ్ళ ఆశీర్వాదంతో. తెలంగాణ రాష్ట్రంలో యువత రాజకీయాల వైపు రావాలని తమ పార్టీ యువతకు పెద్దపీట వేస్తోందని నేషనల్ పీపుల్స్
పార్టీ నేషనల్ సెక్రటరీ అరుణాచల్ ప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి పంక్నా భాగే అన్నారు. హైదరాబాద్ భాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేషనల్ పీపుల్స్ పార్టీ ఏపీ తెలంగాణ కోఆర్డినేటర్ గువ్వల భారత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నేషనల్ యూత్ ప్రెసిడెంట్ నిక్కీలతో కలిసి పగ్నా భాగే పాల్గొన్నారు. ఈ సందర్భంగా పగ్నా భాగే మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గొంతుకగా తమ పార్టీ పనిచేస్తోందన్నారు. అణగారిన వర్గాల హక్కులను పరిరక్షిస్తామని, తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ రానున్న అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేస్తోందని వివరించారు. దేశంలోని యువత రాజకీయాల్లోకి వచ్చి దేశ ప్రగతికి పాటుపడాలని గువ్వల భరత్ కుమార్ పిలుపునిచ్చారు. ఎన్పీపీ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా గారు 47 ఇయర్స్కి ఆయన సీఎం అయ్యారు. అది రెండోసారి సీఎం. ఇప్పుడు ఆయన ఓన్లీ యూత్ లీడర్షిప్ని ఎంకరేజ్ చేసే క్రమంలో వాళ్ళ పార్టీని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. 2013లో పార్టీ పెట్టడం జరిగింది. లేట్ పిఏ సంగ్మాజీ గారు మాజీ లోక్సభ స్పీకర్ మరియు మేఘాలయ ముఖ్యమంత్రి, పార్టీ ఫౌండర్ పిఏ సంగ్మా గారి చేతుల మీదుగా ఈ పార్టీని ఆవిర్భవించడం జరిగింది. ఈ పార్టీ సింబల్ వచ్చి బుక్, పుస్తకం. జ్ఞానంతోటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అలాగే యువత భవిష్యత్తు మారుతుందనే చిహ్నంగా వాళ్ళ పార్టీ చిహ్నం బుక్ ఉన్నది. ఇది ఇప్పుడు నేషనల్ పీపుల్స్ పార్టీ, ఇది ఒక నేషనల్ పార్టీగా అవతరించడం జరిగింది 3 సంవత్సరాల క్రితమే. మేఘాలయలో ప్రభుత్వం ఉన్నది, అలాగే ఇంకొక 3-4 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నది. ఇది బీజేపీతో ఎన్డీఏ అలయన్స్లో ఉన్నది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో స్ట్రాంగ్ ఎన్డీఏ పార్ట్నర్గా ఉన్నది. పార్టీని ఏ విధంగా అయితే నార్త్ ఈస్ట్ కనెక్టింగ్ సౌత్ అనే ఎజెండా తోటి ఈరోజు ఎన్పీపీ లీడర్షిప్ సమిట్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. మన కల్చర్తో స్వాగతం పలికి తెలంగాణలో పార్టీ ఉన్న రిక్వైర్మెంట్కి, పార్టీ ఆవశ్యకత గురించి వాళ్ళకి ఇక్కడ అందరూ నేను ముందు చెప్పి ఎట్లయితే పార్టీ ఎక్స్పాన్షన్ చేసినాం, ఇక్కడున్న నాయకులందరూ కూడా ఎన్పీపీ పార్టీ ఎంత అవసరమో స్టేట్లో వాళ్ళందరికీ గుర్తు చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి ఇలా విన్నవించడం జరిగింది. పార్టీ సపోర్ట్ అన్ని విధాలుగా తెలంగాణకు ఉండాలని, తెలంగాణ నుంచి కూడా చాలామంది నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబర్చిన 50 మందిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం త్యాగరాయ గాన సభలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషనర్, నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ మెహతా ముఖ్య అతిథిగా హాజరై పురస్కార గ్రహీతలకు ప్రశంసలతో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బి సర్వీందర్, రాష్ట్ర అధ్యక్షుడు పోతంశెట్టి నాగేష్, లీగల్ వింగ్ అధ్యక్షుడు ఓరుగంటి ఫణికుమార్, లీగల్ ప్యానెల్ చైర్మన్ దీపక్ శర్మ, నేషనల్ ఉపాధ్యక్షుడు చుక్కా డానియల్, నేషనల్ ఉపాధ్యక్షుడు ఎస్ వేణ్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫస్ట్ టైం తెలంగాణలో అవార్డ్స్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను చెప్పేది ఏంటంటే ఈరోజు 300 కాదు, ఒక 1 year తర్వాత ఖచ్చితంగా 3000 మందితోని ఎక్కడెక్కడ అరాచకాలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ మేము నిలబడతాము పోరాడి. దానికి ఖచ్చితంగా మేము సాధిస్తామని 1948 డిసెంబర్ 10వ తారీఖున ఏర్పడ్డటువంటి ఒక మానవ హక్కుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవటం జరుగుతుంది. దాంట్లో భాగంగా జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ ఒక ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ మెహతా రాయ్ గారి ఆధ్వర్యంలో, ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు, ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఈ యొక్క ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు తెలంగాణ శాఖ మాకు ఏర్పడటం జరిగింది. మేము తెలంగాణ బ్రాంచ్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఎవ్రీ డిసెంబర్ 10వ తారీఖు బీదలకు బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, మరి బీదలకు మరి పుస్తకాల పంపిణీ కానివ్వండి, విద్యార్థులకు పూర్వ స్టూడెంట్స్కు ఫీజు కట్టడం కానివ్వండి, ఆర్ఫనేజ్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ను మేము సందర్శించి వాళ్ళకు తగిన సహకారాన్ని, సాయాన్ని అందజేస్తున్నాం. ఇలాంటి కుటుంబ సమస్యలు కానీ ఏ విధమైనటువంటి సమస్యలు మా దృష్టికి వచ్చినా మేము సత్వరమే పరిష్కారం చేసే దిశగా మేము వాళ్ళకు సలహాలు ఇస్తూ ఆ సమస్యలను పరిష్కరిస్తూ మా సంస్థను ముందుకు తీసుకెళ్తున్నామని మేము ఈ సభంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు డిసెంబర్ 10 కనుక ఈ యొక్క ఉత్సవాన్ని చాలా ఘనంగా మేము వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి ఒక వ్యక్తులకు, ప్రభుత్వేతర అధికారులకు ये कार्यक्रम रखा गया, एक अवेयरनेस प्रोग्राम रखा गया, मानव हित के बारे में, मानव अधिकार के बारे में लोगों को बताया गया। नेशनल ह्यूमन राइट्स सोशल जस्टिस कमीशन के द्वारा 2013 से जब से रजिस्ट्रेशन हुआ
तब से हर स्टेट में कहीं ना कहीं 10 दिसंबर को कार्यक्रम होता ही होता है। उसी कड़ी में आज यहाँ कार्यक्रम हुआ और मानव अधिकारों के बारे में लोगों को जागरूक किया गया, बताया गया। वही समाज से जो बढ़िया काम किए हुए हैं, जो अपने फील्ड में, चाहे डॉक्टर हो, संगीतकार हो, गीतकार हो, इंजीनियर हो या आर्ट के कला में कोई भी बढ़िया जो काम किया है, उसको हम बेस्ट अवार्ड से 2025 के हम लोगों ने सम्मानित करने का काम किया है। ये हमारी टीम है। सरविंदर जी यहाँ के स्टेट प्रेसिडेंट है, डेनियल साहब हैं, बाकी बहुत अच्छे लोग हैं, जिसकी वजह से ये टीम बहुत मजबूती के साथ आज तेलंगाना में ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, గ్రామంలో సుపరిపాలన అందించే వ్యక్తులను ఎన్నుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం వీర్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని గ్రామ సుపరిపాలనకు తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గోవా అగ్ని ప్రమాదం, పోలీసుల ఉచ్చులో లూత్రా బ్రదర్స్. రష్యా ఉక్రెయిన్ శాంతి ప్రతిపాదనలు, జెలెన్స్కీ కొత్త ప్లాన్. $6.15 లక్షల కోట్ల రుణాలు మాఫీ, కేంద్ర ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి వెల్లడి. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.